నమస్తే, నేను దీప. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మన విజయవాడలోనే, అది కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీ నుండి 4 మెంబర్స్ ఉన్నారు నా పక్కన. స్టూడెంట్స్, 3rd ఇయర్ చదువుతున్నారు వాళ్ళు. అయితే ప్లేస్ అయిపోయారు సిమెన్స్ కంపెనీలో. అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్లేస్ అయ్యే ముందు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు, ఏమేమి హెల్ప్ అయ్యాయి ఇక్కడ క్యాంపస్లో అనేది అడుగుదాం. హాయ్. మీ పేరు? అమూల్య. అమూల్య, ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడ చదువుకోవడానికి? నేను అమరావతి దగ్గర ఎండ్రాయ్ నుంచి వచ్చాను. సో దగ్గరే. దగ్గర 2 hours. ఓకే. మీరు కంపెనీలో, ఐ మీన్ సిమెన్స్ లో ప్లేస్ అయ్యారు. హ్యాపీగా ఉన్నారా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నా కాలేజ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఈ కంపెనీకి రిక్రూట్ అయ్యే జర్నీలో నా కాలేజ్ నాకు చాలా హెల్ప్ చేసింది. యాక్చువల్గా నేను ఈసీ కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్ రోల్ ఇచ్చారు. సో అక్కడ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ టెన్స్గా ఫీల్ అవుతారు. కానీ ఆల్ థ్యాంక్స్ టు ఫ్యాకల్టీ, చాలా సపోర్ట్ చేశారు. అంటే ముందుగా గైడెన్స్ ఇచ్చారు, ఏం ప్రిపేర్ అవ్వాలి అంతా. సో అలాగే మేము అక్కడికి వెళ్ళగానే రౌండ్స్ ఉన్నాయి, దాంతో కంప్లీట్ చేసాం. సో ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ, ఇక్కడ ట్రైనింగ్ వల్లే మాకు అక్కడ ప్లేస్ అవ్వడానికి మెయిన్ రీజన్. సో మీ ప్యాకేజ్ అడగొచ్చా? ఎస్ మ్యామ్, లైక్ 20 LPA పోస్ట్ పోస్ట్ కన్ఫర్మేషన్. ఓకే. యాజ్ ఎ ఫ్రెషర్ అంటే ఇలాంటి ఒక మంచి ప్యాకేజ్తో ఇంత తొందరగా 3rd ఇయర్లోనే జాబ్ క్రాక్ చేశారు. సో ఫీలింగ్ ఏంటి? సో ఫస్ట్ నాకు ఎప్పుడైతే సెలెక్ట్ అయిపోయాం ఇలా అని తెలిసిందో, పేరెంట్స్కి కాల్ చేస్తే దేవర్ ఓవర్ క్లౌడ్ అనమాట. లైక్ ఫస్ట్ దే డిడ్ంట్ బిలీవ్. నిజమేనా చెప్తుంది, దే ఆర్ ఇన్ డ్రీమ్. ఈజ్ ఇట్ డ్రీమ్ ఆర్ వాట్? సో నేను లేదు నిజమేనా వచ్చింది ఇలా అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేఎల్ యూనివర్సిటీ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకి మొత్తం మన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనకి అన్ని NIRF ర్యాంకింగ్ పరంగా, మళ్ళీ మనకి ఓవరాల్ మన ఫ్యాకల్టీస్ కానీ ఓన్లీ తెలుగు స్టేట్స్ కాకుండా మిగతా మన నార్త్లో ఉన్న కానీ మనకి మంచిగా ఏదైతే అనిపించిందో ఇక్కడ, అందుకే మనం కాలేజ్ జాయిన్ అయ్యాను. ఓకే, వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా ఈ స్టూడెంట్స్ నుండి నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెన్స్ ఓన్లీ ఎడ్యుకేషన్కి అండ్ ఇక్కడ ఫెసిలిటీస్కి కాదు, అండ్ ప్లేస్మెంట్స్ విషయంలో చాలా చాలా కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా CRT ప్రోగ్రామ్ గురించి ఏ స్టూడెంట్ని కదిలించినా కూడా ఎక్కువగా దాని గురించే చెప్తున్నారు. ఆ CRT ప్రోగ్రామ్ వల్లే మాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, అంటే 0 నుండి మేము ఎక్కడి వరకు వెళ్ళాం అనేది ఎక్కువగా చెప్తున్నారు. సో కేఎల్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళి చూద్దాము. అండ్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది, ఎంటర్ అయిపోదాము. వావ్, సెంట్రల్ లైబ్రరీ అయితే వండర్ఫుల్గా ఉందండి. అండ్ ఎంటర్ అయిపోతున్నా నేను. ఇక్కడ కూడా సెక్యూర్డ్గా ఉంది, ఎవరంటే వాళ్ళు ఎంటర్ అవ్వడానికి లేకుండా. అండ్ స్కానర్ ఉంది. చూద్దాము ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చారో. అసలు మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది ఎన్ని చైర్స్ ఉన్నాయి, ఎంత మంది రావచ్చు, ఎంత డిసిప్లిన్డ్గా హాయిగా డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది ఓవరాల్గా ఎలా ఉందో లైబ్రరీ. ఒక లుక్ వేయండి, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది. అండ్ కాసేపు చదువుకుని కాసేపు రిలాక్స్ అవ్వడానికి సోఫాస్ కూడా అరేంజ్ చేశారు. అప్పుడప్పుడు ఎంత చదువుకున్నా కొంత రిలాక్సేషన్ కావాలి కదా. సో ఇక్కడ ర్యాక్లో బుక్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి. లైబ్రరీలో ఆబ్వియస్గా ఇలాగే ఉంటాయి. నాకు నెంబర్ ఆఫ్ బుక్స్ కనిపిస్తున్నాయి. వెబ్ టెక్నాలజీస్ బుక్ కనిపిస్తుంది, అండ్ చాలా బుక్స్ ఉన్నాయి. జావా గురించి ఉంది. అండ్ ఇటువైపు అంతా చూస్తుంటే పైథాన్కి సంబంధించి రకరకాల బుక్స్ ఉన్నాయి, అంటే వేరే ఆథర్స్వి. ఇదంతా ఇక్కడ నుంచి మొత్తం పైథాన్ గురించి, డీప్ లెర్నింగ్ పైథాన్ అని కూడా ఉంది ఇక్కడ. అండ్ ఎవ్రీ ర్యాక్కి ఒక సపరేషన్ ఉండి ఆల్మోస్ట్ ఆల్ అసలు ఈ బుక్ మిస్ అయింది అనేది లేకుండా అరేంజ్ చేస్తారంటండి. నేను కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది ఏంటంటే, ఏం తెలుసుకోవాలనుకున్నా లేదా ఏ సబ్జెక్ట్ గురించి డీప్గా వెళ్ళాలనుకున్నా ఏది మిస్ అవ్వకుండా అరేంజ్ చేయాలి అని అనుకున్నాము. అందుకే లైబ్రరీకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత పెద్ద సెంట్రల్ లైబ్రరీ అనేది యూనివర్సిటీలో
అరేంజ్ చేయడం జరిగింది అని చెప్పారు. అండ్ నాకైతే ఎంటర్ అవ్వగానే అసలు ఇది లైబ్రరీనా అనిపించింది. ఏదో పెద్ద ఒక స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఉందండి. యాంబియన్స్ కానీ లేకపోతే ఇక్కడ చదువుకుంటూ డిసిప్లిన్డ్గా కనిపిస్తున్న స్టూడెంట్స్ని కానీ చూస్తే యాంబియన్స్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది మనం ఏదైనా నేర్చుకోవడానికి అని అనిపించింది. అండ్ లైబ్రరీ గురించి తెలుసుకున్నాం, కానీ బోల్డ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి 1 by 1 తెలుసుకుందాము. నాతో పాటు ఫాలో అవ్వండి. బ్యాక్గ్రౌండ్ లో కనిపించిందంతా గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటున్నారా? కాదు, కేఎల్ యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్. ఇంత పెద్ద బాయ్స్ హాస్టల్ ఇది. కేఎల్ యూనివర్సిటీ మొత్తం 120 acres అండి. సో తిరగడానికి ఖచ్చితంగా ఇలాంటి వెహికల్ ఉండాలి. గర్ల్స్ కార్ట్లో ఎక్కుతున్నా నేను. ఇప్పుడు గర్ల్స్ క్యాంపస్ లోకి ఎంటర్ అవుదాము. ఇక్కడ 2 క్యాంపస్లు ఉన్నాయంట. అండ్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్స్ కూడా 2 క్యాంపసెస్ ఉన్నాయండి. ఒక దాని పేరు హిమాలయ అండ్ ఇంకొక బిల్డింగ్ పేరు కాంచనగంగా. ఫస్ట్ అయితే హిమాలయ గర్ల్స్ హాస్టల్లోకి ఎంటర్ అవుదాము. జనరల్గా గర్ల్స్ హాస్టల్ అనగానే పేరెంట్స్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ ఎలా ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉంటారా లేదా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఖచ్చితంగా ఉంటాయి. డెఫినెట్గా కేఎల్ యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది, అలాంటివి ఏ డౌట్స్ ఉండవు. కానీ అకామిడేషన్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే నేను ఈరోజు లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అండ్ అక్కడ ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడదాము. చూద్దాం. కేఎల్ యూనివర్సిటీ గర్ల్స్ క్యాంపస్లో అంటే హాస్టల్లో ఎంటర్ అయ్యానండి. నాతో పాటుగా డాక్టర్ వై శ్రీలక్ష్మి గారు ఉన్నారు. తను ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే వర్క్ చేస్తున్నారంట. అండ్ ఓవరాల్ గా తనే చూసుకుంటారు. మేనేజర్ కదండి మీరు? నా పేరు వై శ్రీలక్ష్మి అండి. నేను 35 years నుంచి యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నానండి. ఓకే. గర్ల్స్ హాస్టల్ అనగానే ఇన్ఛార్జ్ మేనేజర్ అనగానే టెర్రర్ లాగా ఉంటారేమో అనుకున్నాను. చాలా సాత్వికంగా ఉన్నారండి మీరు. మేము పిల్లలతో చాలా హోమ్లీగా, పిల్లలు కూడా హోమ్లీగా ఉండేటట్టుగా ఫీల్ అవుతారండి. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నట్టుగా 24 hours సెక్యూరిటీ అది ఉంటది. పిల్లల్ని వాళ్ళు ఒక ఇండివిజువల్ గా పంపం. మా మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ ముందు చూపుతో పిల్లలకి కావాల్సినవి అన్ని కూడా అరేంజ్ చేస్తూ ఉంటారండి. అలాగే గర్ల్స్ హాస్టల్లో యూనివర్సిటీతో పాటుగా ఆ పిల్లలకి ఇక్కడ హాస్టల్లో నైట్ 12 వరకు కూడా వాళ్ళు గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఏంటి, జిమ్ ఏంటి, వాళ్ళు బర్త్డే పార్టీలు చేసుకోవడానికి పార్టీ హాల్ ఏంటి, చివరికి థియేటర్ సాటర్డే సండే వాళ్ళు బయటకు వెళ్ళి చూసే పని లేకుండా ఇక్కడ థియేటర్లో చూడడానికి ఏంటి, ప్లస్ సిఎస్సి ఈసీ పిల్లలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా అక్కడ చేసుకునే ల్యాబ్లు క్లోజ్ అయిపోయినా కూడా ఇక్కడ చేసుకోవడానికి వీలుగా కోడింగ్ క్లబ్లు, ఆటోమేషన్ క్లబ్, ఫిలిం మేకింగ్ క్లబ్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేశారండి. పిల్లలు కూడా చాలా హ్యాపీ అండి. ఇవన్నిటితో బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటండి, నాకు హెల్ప్ లైన్ అని చెప్పేసి ఒక నెంబర్ కనిపిస్తుంది, అటాచ్ చేసేస్తున్నారు వాల్ కి. ఏంటది? దాని గురించి అంటే ఏ టైంలో 24 hours ఆ నెంబర్ కి చేయొచ్చండి. ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మా పాపని వాళ్ళు ఆ పాపలు పడుకుని ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు కదండి, చేసి మేము ఎప్పుడు 24 hours ఫీల్లో. సో అంత భరోసా ఇస్తున్నారు మీరు. సో వింటున్నారు కదా, గర్ల్స్ హాస్టల్ అనగానే జనరల్గా పేరెంట్స్కి ఉండే మొదటి భయం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అలాంటి విషయాల్లో ఎలాంటి డౌట్ లేదండి. ఓన్లీ మన మేనేజర్ శ్రీలక్ష్మి గారు చెప్పారనే కాకుండా నాకు అసలు ఎంటర్ అవ్వడంతోనే అర్థమైంది అక్కడ ఉన్న స్కానర్స్ కానీ హెల్ప్ లైన్ కానీ ఎంత సెక్యూరిటీ ఉంది, ఎంత సేఫ్గా చూసుకుంటారు అనేది. సో ఎలాంటి భయము లేకుండా, డౌట్ లేకుండా హాస్టల్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో కేఎల్ యూనివర్సిటీలో హాస్టల్లో స్టే చేస్తున్న గర్ల్స్ ఉన్నారు నాతో పాటుగా 5 members. డీటెయిల్స్ తెలుసుకుందాం. హాస్టల్లో ఫెసిలిటీస్ ఏంటి, ఎంత హ్యాపీగా ఉన్నారు అని. మీ పేరు? ఓకే. ఎక్కడి నుండి వచ్చారు? నేను ఏలూరు నుండి. ఏలూరు నుండి జాయిన్ అయ్యారు ఇక్కడికి వచ్చి. ఓకే. హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? హాస్టల్ ఫెసిలిటీస్ బాగున్నాయి. అంటే లైక్ 12 వరకు లైబ్రరీ ఉంటది, జిమ్ ఫెసిలిటీ ఉంది, మార్నింగ్ స్లాట్స్ ఉంటాయి మార్నింగ్ లేదా. సో ఎవరు కొట్టుకోకుండా నేను ముందు నువ్వు ముందు అనుకోకుండా స్లాట్స్ డివైడ్ చేస్తారు. ఓకే.
హాస్టల్ ఫెసిలిటీస్ అంటే రూమ్ క్లీన్గా ఉంటుంది, ఓకే, హైజీన్గా ఉండడం నచ్చింది. ఓకే అది చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా మా కాలేజ్లో ఎక్కువ గర్ల్స్ సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు విషయాలు బాగా నచ్చాయి. ఓకే, మరి క్యాంపస్లో జాబ్ కొడతారా? ఏ ఇయర్ ఇప్పుడు? సెకండ్ ఇయర్ కదా. ఓకే, మరి ప్లాన్ చేసుకుంటున్నారా? చదువుతున్నాము. ఓకే, మీకేం నచ్చాయి ఫెసిలిటీస్ హాస్టల్లో? హాస్టల్ ఫుడ్ ఫుడ్ నచ్చింది. అండ్ కేఎల్ యూనివర్సిటీలో ఎక్కువ ఏం నచ్చింది? ఫ్యాకల్టీనా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, లేకపోతే ఓవరాల్ యూనివర్సిటీనా? యూనివర్సిటీ నచ్చింది. ఇలా చెప్తే అసలు గొడవే లేదు, హ్యాపీ కదా. ఓకే, కాదు కానీ చాలా బాగుంటుంది, కేరింగ్ గా Okay. సో నాకు అందరివి కార్డ్స్ పింక్ లో, ఐ మీన్ రెడ్ లో కనిపిస్తున్నాయి, ఇది ఒకటి డిఫరెంట్ ఉంది. Third year. ఓహో, Every year has a different color. ఓకే, సెకండ్ ఇయర్ కి వేరే ఐడి కార్డ్ అండ్ కలర్ డిఫరెన్స్ తో We can tell the ఈజీగా year. ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ ఇయర్ స్టూడెంట్ అని. ఓకే, సో థర్డ్ ఇయర్ లో ఉన్నారు ఆల్రెడీ, ప్లేస్మెంట్స్ స్ట్రెస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ట్రైనింగ్ అది ఎట్లా ఉంది మీకు? CRT బాగానే like we have CRT classes going on weekly 2 days. It's good, like summer lo kuda we'll have again all classes. Drives are also coming. ఓకే, అంటే ఎట్లాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది సిఆర్టీ ట్రైనింగ్ తో? అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ Yeah, లేకపోతే soft మనం skills. ఈజీగా ఫేస్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇట్లా? It gives us confidence like Okay. on public speaking, PR. ఓహో, ఓకే. and సో హాస్టల్ ఫెసిలిటీస్ లో ఏం నచ్చింది? actually I'm into sports. I play basketball. ఓ వావ్, So we have gym especially, like every floor has different things. We have indoor like gym and indoor games, like until 9 o'clock we have gym, and it actually helps me with my sports. So a time anna I go to the gym. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికి. అండ్ థర్డ్ ఇయర్ కదా మీరు, తొందరగా క్యాంపస్ ప్లేస్మెంట్ లో మీరు విన్ అవుతారు అనుకుంటున్నా. అండ్ బాయ్, టేక్ కేర్.